హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు పులుసు సింపుల్గా చేసుకోవచ్చు. ధనియాలు వేయించుకొని కొన్ని అప్పుడప్పుడు వేసుకుంటే మసాలా టేస్ట్ ఉంటుంది, పులుసుకి బాగుంటుంది. మంచిగా వేయించుకొని కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర అవి కూడా వేయించుకొని మంచిగా నూనె పోసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అది కలర్ చేంజ్ అయ్యేదాకా నుంచి ఉల్లిగడ్డ దంచాలి, కాల్చిన కరిమాకు, కొంచెం పసుపు వేసి పులుసు అంత చిన్న ఉల్లిగడ్డ అంతా నానబెట్టుకొని పులుసు పిసికి పోసుకోవాలి. అట్లా అంత మంచి టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ధనియాలు దంచుతున్నాం, మెత్తగా దనిగినాక జీలకర్ర, మెంతులు అది కూడా పొడి చేసుకొని కొంచెం కారము, 1 టేబుల్ స్పూన్ అన్నీ సాజీరా, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, అంతే సింపుల్. ఎక్కువ మసాలాలు వాడద్దు. ఉల్లిగడ్డ కాల్చిన నిప్పులలో పెట్టి మస్తు మంచి టేస్ట్ ఉంటుంది. నిప్పులు లేని వాళ్ళు స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు. ఎల్లిపాయలు దంచుకొని కచ్చాపెచ్చ, కొత్తిమీర, కొంచెం పుదీనా అదంతా దంచిందంతా అందులో వేసేసిన బాగా మసిలినాక కొత్తిమీర, ఎగ్స్ కాట్లు పెట్టుకొని అట్లా వేసుకోవాలి. పులుసు అనేది లోపలికి మంచిగా పోనీయాలి, బాగుంటుంది టేస్ట్. మంచిగా ఉడకాలి, 15 to 10 minutes ఉడకాలి. మంచిగా అయిపోయింది. సింపుల్, బాగుంటుంది టేస్ట్. ఎంత బాగుంటుంది అంటే బాగుంటుంది. బాయ్ అండి, నమస్తే అందరికీ.